బయటకు వచ్చాను. నేను చాలా డిప్రెషన్లో ఉండేది వచ్చాక. ప్రియా మేడంతో ఆమె చూసాక కొంచెం ధైర్యం వచ్చింది. సో ఇక్కడికి వచ్చాక 1 month 2 months నేను కొంచెం సైలెంట్గానే ఉండేదని, తర్వాత కొంచెం మూవ్ అయ్యాను. తర్వాత ఉషా మేడం గైడెన్స్తో నేను చాలా నేర్చుకున్నాను. శ్వేత మేడం, కిరణ్ సార్, థ్యాంక్ యూ. పేరెంట్ అని ట్యాగ్ చేసేవారు రాజ్కుమార్ సార్. ఐఎమ్ పేరెంట్, స్పెషల్ పేరెంట్. నేను గర్వంగా ఉన్నానండి. మీ అందరికీ ఒక పేరెంట్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వచ్చామా వెళ్ళామా టైంపాస్ చేసామా కాదు. డబ్బులు అనేవి పక్కన పెడితే నార్మల్ పిల్లలు అనేవాళ్ళు ఇక్కడ కాకపోతే ఎక్కడైనా నేర్చుకుని బతకగలుగుతారండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఇంగ్లీష్ రాదు, ఇక్కడ నేను వర్క్తో నేను నిల్చున్నాను. ఒక పేరెంట్ కూడా నాకు తెలిసి నన్ను ట్యాగ్ చేసి చూపించాను. నేను నార్మల్. అదే స్పెషల్ కిడ్స్ అనుకోండి, మనం ఏది నేర్పిస్తామో వాళ్ళు అదే నేర్చుకుంటారు. ప్లీజ్ ఒక అమ్మగా చెప్తున్నాను, ఎవ్వరూ టైంపాస్ చేయరు, నేర్పించండి. మీ వల్ల ఎంత అయితే అంత పిల్లలకు నేర్పించండి. అమ్మ స్థానంలో ఉన్నారు కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు. నేను నా వల్ల నేను వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే సారీ, కానీ మళ్ళీ చెప్తున్నాను, అమ్మ ఎప్పుడు ఖరాబ్ చేయదు పిల్లలు. మీరందరూ అమ్మలే కాబట్టి మీకు అందరూ నార్మల్ తెలుసుకున్నారు. మీకు ఆ పెయిన్ తెలియకపోవచ్చు. యాజ్ ఏ మదర్గా 2 years నేను డిప్రెషన్లో ఉన్నాను, 2 months ఉన్నాను. సో మీ వల్ల ఎంతైతే అంత నేర్పించండి. ఏం నేర్పిస్తారో ఫస్ట్ మేడం అన్నట్టు పర్సనల్ స్కిల్స్ నేర్పించండి పిల్లలకి. నేను చెప్తున్నాను మేడం, ధన్య బాత్రూమ్ కూర్చోలేదు. శిరీష మేడం, విహాన్ రెడ్డికి నేను ధన్యకి టార్గెట్ పెట్టుకొని మేమిద్దరం నేర్పించాము. ధన్య కమ్మడి మీద ఫస్ట్ నేనే కూర్చోబెట్టా, నేను బాత్రూమ్కి వెళ్ళి కూర్చోబెట్టా. అదే మన పిల్లలు కింద పడాలి. మన పిల్లలు మనం చేసుకోవట్లేదా? సో ప్లీజ్ ఒక్కరికి పేరు పెట్టుకున్నాను. ఇది స్పెషల్. అందరూ అదే పిల్లలు వస్తారండి. వచ్చి వీళ్ళు చెయ్యము, వాడిని చెయ్యము, వాడు అలా ఉన్నాడు. దయచేసి ఆ మాట పేరెంట్ లాగా వినలేదు. బతకనగానే పరిశీలించుకుంటుంది. మీ వాళ్ళు ఎంతైతే అది చేయండి. ఇంకొక హెల్ప్ తీసుకొని చేయండి. కింద ఒక ఫోటో ఉంటుంది, అందరూ ఎవరు వెళ్ళకూడదు. Right.